ఆఫ్టర్ పెంగ్విన్ స్టోరీ ఈ మధ్య ఒక కోతి స్టోరీ బాగా వైరల్ అవుతుంది. ఈ స్టోరీ వింటే మీకు ఒక ఎమోషనల్ ఫీల్ వస్తుంది. అండ్ దీని నుంచి మనం చాలా నేర్చుకోవాలా. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అబిల్ పండు. పంచ్ అనే ఒక కోతి వీడియో వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. దీన్ని చూస్తే మనం బాగా నేర్చుకుంటాం. అదేంటంటే, ఈ వైరల్ వీడియోలు చూస్తే ఒక కోతి బొమ్మని పట్టుకొని హగ్ ఇవ్వడం, దాన్ని బాగా చెప్పుకోవడం కనిపిస్తుంది. సో ఇది చూసినప్పుడు దీని రియల్ స్టోరీ ఏంటంటే, ఆ కోతి పంచ్ అన్నమాట. ఆ కోతి ఒక అనాథ. సో అది అనాథ కాబట్టి ఒంటరితనాన్ని తట్టుకోలేక విలువిల్లు ఆడుతూ ఉంటుంది. అప్పుడు జూ కీపర్స్ ఉంటారు కదా, చూడు, వాళ్ళు ఏం చేస్తారంటే దానికి ఒక బొమ్మ ఇస్తారు అనమాట. సో ఆ బొమ్మకి ఇది ఒక ఎమోషన్ అనమాట. సో ఇప్పుడు ఎవరు లేరనుకోండి, ఎవరైనా మనతో ఉంటే వాళ్ళకి మనం అన్ని చెప్పుకుంటాం. సో ఇలానే ఇది ఒక డ్యూడ్, ఒక సోల్మేట్, ఒక ఫ్రెండ్, ఎవ్రీథింగ్ ఆ బొమ్మని అనుకొని ఏం బాధ వచ్చినా ఇలా బొమ్మ చెప్పుకోవడం అండ్ ఆ బొమ్మతో ఉండడం, ఇది వీడియో వైరల్ అవుతా ఉంది. సో అప్పటి నుంచి వెళ్ళి ఆ పంచ్ ఎక్కడికి వెళ్ళినా ఆ బొమ్మను వదలనమాట. మాట్లాడిన ఏం ఆలోచన వచ్చినా, ఏం చెప్పుకోవాలన్నా ఒక సోల్మేట్ లా చెప్పుకుంటా ఉంటుంది. దాని నెక్స్ట్ జరిగే స్టోరీ అంటే, వేరే కోతులు ఈ కోతుల్ని కొట్టినప్పుడు ఇది వెళ్ళి ఆ కోతి బొమ్మతో వెళ్ళి చెప్పుకుంటా ఉంటుంది. ఇలా జరిగింది అని చెప్పేసి హగ్ ఇచ్చి ఏడుస్తూ ఉంటుంది. అది చూసినప్పుడు ప్రతి మనిషికి ఎమోషన్ ఉన్న ప్రతి మనిషికి ఏడుపు వస్తుంది. ఇది కూడా పెంగ్విన్ లాంటి స్టోరీయే. అందులో ఒక పెంగ్విన్ వెళ్ళిపోవడం, ఇందులో ఉన్న కోతి బొమ్మతో ఏం చెప్పుకోలేకపోవడం. ఈ పంచ్ అనేది ఆ ఉన్న కోతి బొమ్మకి చెప్పినా కూడా రివర్స్లో ఏం రాకపోవడం, ఆ కోతి బొమ్మకి ప్రాణం ఉండదు, ఇది చెప్పుకోవడం చాలా చూస్తాను, చాలా బాధేస్తూ ఉంటుంది. సో ఇది చూసినప్పుడు నాకు ఒక మూవీ గుర్తొచ్చింది, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్. అంటే ఈ మూవీ మొత్తం లైట్ తీసుకుంటే సెకండ్ హాఫ్లో ఎప్పుడైతే హీరోయిన్ని ఒక సర్టెన్ మెంబర్స్ టీజ్ చేస్తారో అప్పుడు చాలా చాలా ఫ్రస్ట్రేట్ అయ్యి చాలా బాధపడుతూ ఉంటుంది. పూజ హెగ్డేకి అంత యాక్టింగ్ రాలేదు అనుకోండి, అది వేరే విషయం. కానీ సీన్ పరంగా చూస్తే మాత్రం చాలా బాధపడతా ఉంటే, కాంటాక్ట్స్ వెతుకుతా ఉంటే అయ్యగారే మెసేజ్ చేస్తారు అనమాట. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, నువ్వు ఏం కాదు, నేను నీకున్నా అని చెప్పేసి కనపడకుండానే ఒక తోడులా ఉంటాడు అనమాట. సో ఇక్కడ ఈయనకు ప్రాణం ఉంది, ఆమెకి ప్రాణం ఉంది. కానీ ఇక్కడ చూస్తే ఆ కోతి బొమ్మకి ప్రాణం లేదు, పంచ్కి ప్రాణం ఉంది. సో సిమిలర్ స్టోరీ అనిపించింది నాకు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ గుర్తొచ్చింది. నిజం కదా, ఒక మనిషికి అలాంటి సోల్మేట్ ఉండాలా. ప్రతి మనిషికి ఒక మెసేజ్ కానీ, ఒక సందేశం కానీ, ఒక జ్ఞాపకం కానీ, ఒక మనిషి కానీ ఉంటారు. అలాంటిది ప్రతి మనిషికి ప్రతి లైఫ్లో ఒకరు ఉంటారు. సో మీ లైఫ్లో కూడా ఎవరో ఒకరు ఉండే ఉంటారు. వాళ్ళని మీరు వదులుకోకండి, ఆ జ్ఞాపకం వదులుకోకండి. అండ్ అదేందో కూడా మీకు చెప్పాలనిపిస్తే కింద కామెంట్లో చెప్పండి. ఎలా ఉంది కదా ఈ సీన్ చూస్తే, నాకు ఈ స్టోరీ చూస్తే నాకు చాలా ఎమోషనల్ అనిపించింది. అండ్ మీకేమనిపించింది కింద కామెంట్ చేయండి. లవ్ యూ ఆల్, సైనింగ్ ఆఫ్, బై బై.